ప్రభునందు ప్రియులరా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయమున దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి రోమపత్రిక 7వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. రోమపత్రిక 7వ అధ్యాయం 4వ వచనం. కావున నా సహోదరులారా, మనము దేవుని కొరకు ఫలమును ఫలించున్నట్లు మృతులలో నుండి లేపబడిన క్రీస్తు అను వేరొకని చేరుటకై మీరును ఆయన శరీరం ద్వారా ధర్మశాస్త్ర విషయమై మృతులైతరి. దేవుని పరిశుద్ధ గ్రంథంలో రోమపత్రిక 7వ అధ్యాయం 4వ వచనంలో ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఏంటదంటే, మనము దేవుని కొరకు ఫలములు ఫలించినట్లు. మనము దేవుని కొరకు ఫలము ఫలించినట్లు అనే మాట చూస్తున్నాం. దేవుని కొరకు ఫలించుట, మన కొరకు మనం ఫలిస్తాం. కుటుంబం కొరకు, పిల్లల కొరకు, సంసారం కొరకు మన జీవితంలో మనము ఫలాలు ఫలిస్తాం. కానీ ఇక రాయబడిన వాక్యం ఏంటంటే, దేవుని కొరకు ఫలములు ఫలించుట. దేవుని కొరకు ఫలములు ఫలించుట. అవునండి, ఒకసారి ప్రభువైన యేసుక్రీస్తు అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళాడు. చెట్టు చూస్తే చాలా వైభవంగా, పచ్చగా, చూడడానికి అందంగా ఉంది. కానీ ప్రభువు అక్కడ వెళితే ఆ చెట్టు పచ్చగుంది కానీ ఫలితాలు లేవు, ఫలాలు ఫలించడం లేదు. దాన్ని శపించేశాడు. మరొక సందర్భంలో ద్రాక్ష తోటలో ఒక చెట్టు, అక్కడ కూడా 3 ఏళ్ల నుండి ఎదురు చూశాడు యజమాని, కానీ అక్కడ కూడా ఫలాలు ఫలించలేదు. కాబట్టి తోట యజమానుడు వచ్చి అన్నాడు తోట కావలితో, ఈ చెట్టు నరికివేయము, ఈ నేల కూడా ఎలా వ్యర్థమైపోతుందని అన్నాడు. అప్పుడు తోట మళ్ళీ, అయ్యా కొంచెం ఆగుము, ఈ సంవత్సరం ఉండనేమో, దానికి త్రొవ్వి ఎరువు పెట్టి ఫలిస్తే సరే, లేదంటే కొట్టేద్దామని చెప్పి అన్నాడు. కాబట్టి దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. ఆ తోటమాల ఆపినట్టుగా దేవుడు నీకు నాకు అవకాశం ఇచ్చి, ఎందుకు తెలుసా? ఫలించడానికి, ప్రభు కొరకే ఫలించడానికి దేవుడు మనకు సమయాన్ని ఇచ్చాడు, కాలాన్ని ఇచ్చాడు, ఆయుష్ని ఇచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు, కాలగతులు పొడిగించాడు. మనం ఫలించాలి. దేవుని కొరకే మనం ఫలాలు ఫలించాలి. చూడండి, అదే రోమపత్రిక 6వ అధ్యాయం 22 వచనం. ఆయనను ఇప్పుడు పాప నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము. పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము. మనం దేవుని కొరకు ఫలించవలసిన ఫలం ఏమిటంటే పరిశుద్ధత అనే ఫలాన్ని ఫలించాలండి. అపవిత్రమైన లోకంలో, భ్రష్టమైన లోకంలో దేవుని పిల్లలుగా మనము ఫలించాలి. ఏంటి ఫలం అంటే పరిశుద్ధత అనే ఫలాన్ని ఫలించాలండి. అవునండి, వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో పరిశుద్ధత అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది. బబులోను దేశంలో దానియేలు స్నేహితులు వారు ఫలించారు. కాబట్టి మనం కూడా విశ్వాస జీవితంలో ఫలించాలి. పరిశుద్ధత అనే ఫలాన్ని మనము ఫలించాలి. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 9, 10, 11 వచనాలు కలిసినాయి. మధ్య భాగం చదువుతున్నాను. క్రీస్తు యేసు వలనైన నీతి ఫలములతో నిండుకొనిన వారై. యేసుక్రీస్తు వలనైన నీతి ఫలంతో నిండుకొన్నవారు అనే మాట ఉందండి. యేసుక్రీస్తు వలనైన నీతి ఫలములు, మన సొంత నీతి కాదు, యేసుక్రీస్తు వలనైన నీతి ఫలములు ఫలించాలి.
అనే మాట ఇక్కడ మనం చదువుకున్న లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దైవికమైన ఫలాలు మనం కలిగి ఉండాలి. తర్వాత మత్తయి 3వ అధ్యాయంలో బాప్తిస్మిచ్చే యోహాను వచ్చి ప్రకటించాడు. 3వ అధ్యాయము 8వ లేక 7-8 వచనాలు కలిసి ఉన్నాయి. లాస్ట్ వచ్చిన చదువుతున్నాను. మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి అని ఉందండి. మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి. మారు మనసు అనే ఫలాన్ని ఫలించాలండి. మారు మనసు అనే ఫలాన్ని ఫలించాలి. ప్రభు నమ్ముకున్నాం, మారు మనసు లేకపోతే, బ్రతుకు మారకపోతే దేవుడు సంతోషించాడు. మారు మనసు పొందాలి. అందులోనే 10వ వచనం మత్తయి సువార్త 3:10. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరు నుంచబడినది కనుక మంచి ఫలములు ఫలించుడి అన్నాడు. మంచి ఫలములు ఫలించుడి. లేకుంటే గొడ్డలి చెట్ల వేరు ఉంచబడింది. గొడ్డలు అంటే తీర్పు. ఫలిస్తే సరే, లేదంటే నరికి పడేస్తారు. కాబట్టి తీర్పు ఉంది. పరిశుద్ధత అనే ఫలం, నీతి అనే ఫలం, మారు మనసు అనే ఫలం, మంచి ఫలములు ఫలించుడని ఇక్కడ మనం చదువుకున్న లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభు కోరుకుంటున్నాడు, దేవుని కొరకు మనం ఫలములు ఫలించాలనే సంగతి మనం చూస్తున్నాం. గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో అక్కడ ఆత్మ ఫలాలను గురించి రాయబడింది. 22:5-22. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం అని ఆత్మ ఫలాలను గురించి ఇక్కడ రాయబడింది. ఆశా నిగ్రహం ఇవి ఆత్మీయంగా మనం ఫలించాలి అన్న సంగతి మనం చూస్తున్నాం. కాబట్టి ఈ సమయమున దేవుని సన్నిధిలో ఉంటుండగా ప్రభువైన యేసుక్రీస్తు ఆశించినట్టుగా మనము ఫలాలు ఫలించాలండి. చెట్టు మంచిదే. సంఘం అనే వనములో, తోటలో మనమున్నాము. మన బాధ్యతగా మనము ఫలించాలండి. ఇంకా చాలా సంగతులు ఈ ఆత్మీయమైన ఫలాల గురించి రాయబడింది. కాబట్టి ఇక్కడ ఆత్మ సంబంధమైన ఫలాలు 9 విషయాలు చెప్పబడి ఉన్నాయి. కాబట్టి మనము దేవుని కొరకు ఫలములు ఫలించినట్లు అని చూస్తున్నాం. పరిశుద్ధత అనే ఫలం, నీతి అనే ఫలం, మారు మనసు అనే ఫలం, మంచి ఫలము, ఆత్మ ఫలములు కలిగి ప్రభు కొరకే జీవించడానికి దేవుడు మరి కోరుకుంటున్నాడు. మోడువారిన జీవితంలాగా, శపించబడిన చెట్టులాగా, ఫలాలు లేని చెట్టులాగా ఏమి ప్రయోజనం చెప్పండి? మన పెరట్లో, మన కాంపౌండ్లో ఒక చెట్టు వేసుకుంటే అది ఫలించాలని మనం కోరుకుంటాం. అది ఫలించకపోతే, ప్రయోజనం లేకపోతే పీకి పడేస్తాం. దేవుడు నిన్ను నన్ను ఇన్నేటి వరకు ఉంచాడు అనంటే ఆయన కొరకు జీవించాలని, ఆయన కొరకు ఫలించాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఆత్మీయంగా ఫలాలు ఫలించి ప్రభు కొరకు బ్రతుకుదాం, ప్రభు కొరకు జీవిద్దాం. దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని కృపచేత ఇంతవరకు కాపాడని దేవుని స్తోత్రాలు. మా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునండి. ఇంకా క్లుప్తమైన సందేశాలతో మరి మీ ముందుకు దేవుని వాక్యము అందిస్తూ ఉంటాము. మా కొరకు, మా పరిచయ కొరకు ప్రార్థన చేయండి. మా ఛానల్ నేమ్ క్రిస్టియన్ అసెంబ్లీ వనపర్తి అనే ఛానల్ను మరి యూట్యూబ్లో కూడా మీకు అందుబాటులో ఉంటుంది. పాటలు, వాక్య సందేశాలు ఉంటాయి. వినండి, మేలు పొందండి. మా కొరకు, పరిచయ కొరకు ప్రార్థించాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. అందరికీ వందనాలు.